చాలా సంతోషం. అసలు విషయం అహంకారంతో ఆత్మగా ఉండలేరు అని ఎన్నిసార్లు చెప్పుకున్నా గాని ఇంకా జన్మ ఎత్తాలి అనే భావన అందరికీ ఈ మాయలో ఉంటుంది. ఆత్మ అంటే తెలియదు, ఏదో క్రొత్తగా వచ్చేది అని తలుస్తారు. ఇప్పుడు కూడాను నీవు ఆత్మవే, కాలంతో పనిలేదు, ఎప్పుడూ ఉండే దానికి కాలంతో పనిలేదు కదా చేయవలసింది. అన్యచింతన మానుకోవడం, జీవులు ఇప్పుడున్న బంధాలు అనుబంధాలు వదులుకోలేక ఏదో క్రొత్తగా వస్తుందని అనుకోవటం సహజంగా జరుగుతుంది. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని గుర్తిస్తే వెంటనే తనకు తానుగా నిలిచి ఉంటున్న స్థితి ఏర్పడుతుంది. బాహ్య దృష్టి వదులుకొని నిలిచినప్పుడే అంతర్దృష్టి ఏర్పడుతుంది. ఒకటే నేను ఉన్నదని అనుకోడు, అహంకారము కాక ఆత్మ విడిగా ఉంటుంది అనే తలపు తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒక్క మౌనంతోనే సత్యం అనుభవానికి వస్తుంది. అది ఆత్మకేను, జీవుడికి కాదు. కారణం ఈ జీవు డొక ఊహావస్తువు అని తెలియని అయోమయంలో అలా ప్రవర్తిస్తారు. దేహాత్మ బుద్ధిని వదులుకోవడానికి ఇష్టపడడు. అందుకనే ఇన్ని సంశయాలు సందేహాలు తలెత్తి ఆందోళనకి గురిచేస్తుంది. కనుక మౌనమే అన్ని రోగాలకి చికిత్స. మౌనమే సరైన సమాధానము. అందరికీ నమస్తే అండి. ఈరోజు కూడా గురువుగారు రావట్లేదు జూమ్ మీటింగ్కి. మనమే ఈరోజు స్టేటస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆ, అమ్మా ఒక్క మాట. చెప్పండి నేను వెంకట్రావుని. చెప్పండి వెంకట్రావు గారు. మరేం లేదు, నాకు జ్ఞాపకం కొంచెం మొత్తం వరకు వచ్చింది. నా జ్ఞాపకం మట్టుకు రమణ మహర్షి గారు జన్మించింది డిసెంబర్ 29నే కదండి. 29 అండి, మనకు డిసెంబర్ తెలుసు. 29. 29. నేను ఒక 4 ముక్కలు ఆయన గురించి చెప్దామని చూస్తున్నాను ఇప్పుడు. తప్పకుండా తప్పకుండా చెప్పండి. తప్పకుండా. ఇవాళ అతను జన్మించిన దినం ఇవాళ. నిన్న రమణ నిన్న మహర్షి అంటే ఇవాళ 29 డిసెంబరు రాత్రి 1 గంటకి. కానీ రమణాశ్రమంలో వాళ్ళు తిథి నక్షత్రం ప్రకారము అలా చూసి వాళ్ళు నిన్న సెలబ్రేషన్ చేసుకున్నారండి. అలా కాదు, మామూలుగా అయితే వాళ్ళు ఇది తిథి చూస్తారు. తిథి చూస్తారు. వాళ్ళు తిథి చూస్తారు. మామూలుగా ఇంగ్లీష్ తారీఖుల ప్రకారం అయితే డిసెంబర్ 29 రాత్రి 1 గంటకి. అంటే మర్నాడు 30 తారీఖు అనగా. ఆయన గురించి 2 ముక్కలు చెప్దామని చూస్తున్నాను. తప్పకుండా తప్పకుండా చెప్పండి. ఆరంభించమంటారా? చెప్పండి చెప్పండి. నలుగురు వచ్చారా? అందరు వచ్చారండి, 12 మంది ఉన్నారు. చెప్పండి. జై శ్రీరమణ. ఈరోజు అంటే డిసెంబర్ 29వ తేదీ 1879వ సంవత్సరం అతి పవిత్రమైన దినం అని చెప్పుకోవచ్చు. భగవాన్ శ్రీరమణులు భూమిపై ఆవిర్భవించిన దినం. తమిళనాడులో తిరుచుళి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రాత్రి 1 గంట ప్రాంతంలో జననం. ఆయన జ్ఞానానికి ప్రతీక. జ్ఞానమే మానవ రూపం దాల్చిందా అన్న అనిపిస్తుంది. ఆయన ఎంతో మందిని తన జ్ఞాన బోధచే ప్రభావితం చేశారు. ఆయన 1950 సంవత్సరంలో దేహం చాలించారు. తర్వాత మళ్ళీ ఈ కాలంలో ఆ రమణులే మేధా దక్షిణామూర్తిగా అవతరించి మనకు జ్ఞానబోధ చేస్తున్నారు. శ్రీ రమణులు ఆత్మవిద్య అత్యంత సులభమని చెప్పారు. ఇప్పుడు మన గురువు గారు శ్రీ మేధా దక్షిణామూర్తి గారు ఆత్మవిద్యను రమణుల కంటే అత్యంత సులభ రీతిలో, పామరులు సైతం అర్థం చేసుకున్న రీతిలో, ఎంతో ఓపికతో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ అందరూ తరించాలనే ఉద్దేశంతో బోధిస్తున్నారు. మన అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. గురుగారి బోధనను బాగా అర్థం చేసుకొని తరించేందుకు ప్రయత్నిద్దాం. జై శ్రీరమణ. జై గురుదేవ. మీకు పాదాభివందనములు. చాలా చక్కగా చెప్పారండి.
అంటే ఉమ్, మహాపురుషుల్ని మధ్య మధ్యలో తలుచుకోకపోతే ఉమ్, తలుచుకుంటే మనకి అట్లీస్ట్ మనకి అది కొంత ప్రేరణ కలుగుతుంది. ప్రేమ correct. లేదు. ఉమ్, అటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారిని, రమణ మహర్షుల వారిని ఉమ్, వీళ్ళందరినీ తెలుసుకుంటే మనకి మధ్య మధ్యన ప్రేరణ కలుగుతుంది. అవునండి. అవును. స్టేటస్ గురించి చదువుతానండి. ఈ జన్మలోనే తమకు ఆత్మసిద్ధి కలుగదనని మరుజన్మలో సాధ్యమేమో యత్నించి చూడవలెనని సామాన్య జనులు అపోహపడతారు. దీనికి అర్థం లేదు. నీవు ఇప్పుడు ఆత్మవేను, అది క్రొత్తగా వచ్చేది కాదు. చెప్పండి వెంకట్రావు గారు. ఉహు. అన్మ్యూట్ చేసుకుంటారా? అన్మ్యూట్. వాయిస్ అన్మ్యూట్ చేసుకుంటారా అండి వెంకట్రావు గారు? లేదమ్మా, నేను ఆ, ఆ, చెప్పలేను. ఇప్పుడు పూర్వం చెప్పేవాడిని కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. ఓకే. మరి ఆ, ఓకే. ఆ, ఆ, గంగయ్య గారు రాలేదనుకుంటాను. శ్రీనివాసరావు గారు తర్వాత నెక్స్ట్ రవి గారు స్టార్ట్ చేయండి. శ్రీనివాసరావు గారు. అన్మ్యూట్ చేసుకుంటారండి? శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకుంటారా? ఒకసారి మళ్ళీ ద్వారా నేను లేదు. ఈ జన్మలోనే తమకు ఆత్మసిద్ధి కలుగదనని మరుజన్మలో సాధ్యమేమో యత్నించి చూడవలెనని సామాన్య జనులు అపోహపడతారు. దీనికి అర్థం లేదు. అవును. నీవు ఇప్పుడు అవును. ఆత్మవేను, అది క్రొత్తగా వచ్చేది కాదు. అంతేనా? అంతేనండి, అంతే. ఓకే. ఉమ్. ఈ జన్మలో నేను ఇది కాదు చేయగలనో లేదో, అవునో కాదో, ఈ ఈ జన్మ కాదు పై జన్మలో చూసుకుందాం, ఇంకా మంచి రోజు చూసి మొదలు పెడదాం. స్టూడెంట్ సైకాలజీ చూసారా? జనవరి ఫస్ట్ నుంచి మొదలు పెడదాం, లేదా నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎప్పుడు మొదలు పెట్టాలి చదువుకున్న దానికి ఉమ్. ఇయర్ లాంగ్ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పరీక్షల మీద గబగబా పుస్తకాలు తీసి అటు ఇటు వెళ్ళి ఎవరో కాస్తంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా చెప్పాడు ఉన్నారా, లేకపోతే పాత పేపర్లు అలా ఇది చేస్తారు. ఆ పద్ధతిలో పోస్ట్ పోన్ చేద్దాం, ఇప్పుడే కాదులే ఇంకెప్పుడో చూద్దాం, ముందు ఇప్పుడు ఏదేదో నడుస్తుంది, ఇది పోయి ఈ జన్మకి ఇది జాలే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. ఇది మనకు వశపడదేమో, మనకు సాధ్యం కాని విషయం ఏమో అనే ఉద్దేశంతో చాలా మంది వస్తారు. అలా కాదు, ఇప్పుడు కూడా నువ్వు అదే, మళ్ళీ జన్మ అన్నది లేకుండానే చేసుకో. ఇంకో జన్మ ఉంది, మళ్ళీ ఇంకో జన్మ ఎందుకు పెంచుకుంటావు? వచ్చిందే అంతకుముందు ఎన్నో జన్మలు కృషి ఫలం వల్ల ఇవాళ ఈ జన్మ వచ్చి ఆత్మవిచారం గురించి మనం మాట్లాడుకున్న అదృష్టం పట్టింది. నాకు వెంకట్రావు గారు చెప్పినట్టు రమణ భగవాన్ వారి సాహిత్యాన్ని, వారి యొక్క ఆత్మవిచార మార్గాన్ని మనకి మేధా దక్షిణామూర్తి గారి ద్వారా మనందరం కూడా అదృష్టం. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాక ప్రస్తుతానికి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మొదలుపెట్టిన అనుష్ఠానం, నా వ్యవహారం ఏదైతే ఉందో ఆ పాత్రను వదిలిపెట్టి నేను రాలేను. ఈ జన్మకి ఇది నెక్స్ట్ జన్మ చూస్తున్నట్టు, నెక్స్ట్ జన్మ ఇదే వస్తుందో ఇంకోటి వస్తుందో అప్పుడు ఎలా ఉంటుందో మన చేతిలో లేదు. ఈ చేతిలో ఉన్నదాన్ని సవ్యంగా ఉపయోగించుకోవటం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు కూడా నువ్వు అదే, వేరు కాదు అన్నది ఎప్పుడు సదా నీ యొక్క స్మరణ ఉంచుకుంటూ దానికి సాధన చేసుకుంటూ పోవటం. ఏమిటి సాధన అంటే, నువ్వుగా ఉండటమే సాధన. వేరే ప్రత్యేకించి ఏమి మనం ఆయాగాలు చేయాలి, ప్రదర్శనలు చేయాలి, అక్కడ మునగాలి, ఇక్కడ మునగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి ఏమి చెప్పలేదు. ఊరక ఉండు అని చెప్తున్నారు. చింతా విహీనము హృదయ చింతయామి అంటున్నారు. ఇవి చాలా సింపుల్, ఈజీ టు ప్రాక్టీస్, ఈజీ టు అబ్జర్వ్. ప్రాక్టీస్ కూడా కాదు, ఈజీ టు అబ్జర్వ్. జస్ట్ అలా బీ సైలెంట్, బీ స్టిల్ అంటూ ఉంటారు కదా, అట్లా ఉండటమే. ఉంటూ ఉంటే ఆటోమేటిక్ అదే బోధపడుతుంది. ఉన్నదే అదేనప్పుడు బోధపడటానికి కొత్తగా ఏముంది? అది ఆటోమేటిక్ అనుభవంలోకి వచ్చేస్తుంది. చేయగా చూడగా అదేంటో అర్థం అయిపోతుంది. పశుపక్షాదులు కూడా ఓ పిల్లికి ఒక రోజు వేడి పాలు పోసి పెట్టారనుకోండి, రెండో రోజు అక్కడ పాలు పెడితే వెంటనే వచ్చి తాగదు. అది ఇంకేదంటే వేడి పాలు ఏమని భయం దానికి.
ఇది సేమ్ వే మనకు కూడా ఇది ఉంటుంది. అలాగే కుక్క కూడా ఒకసారి వాసన చూస్తే మళ్ళీ మళ్ళీ అతను వచ్చినప్పుడు ప్రతిసారి వాసన చూడదు, అక్కర్లేదని తెలుసు. రాగానే ఎక్కడి నుంచో అది గమనిస్తుంది, దూరాన్ని ఎట్టబెడుతుంది, లేకపోతే అరవదు, అరుస్తుంది. మనం కూడా ఎన్నో జన్మలు బట్టి ఈ సంస్కారాలు మనం పెంచుకుంటూ పోషించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. మంచివి చెడువి రెండు కూడా సేమ్ ఇదితో గాఢతతో మనం పెంచి పోషించుకుంటూ వచ్చాం కొన్ని వేల జన్మలు. అంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి రకరకాల జీవరాశుల్లో మనం కూడా జన్మలు ఇస్తూ ఉంటాం. వాటికి సంబంధించినటువంటి ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. వాటి వల్లే తెలిసి తెలియకుండా ఒకడు పాములాగా బుసకొట్టడం, ఒకడు కుక్కలాగా విశ్వాసంగా ఉండటం, ఇలా రకరకాలుగా కనపడుతుంటాయి. ఏదో సినిమాలో కూడా బ్రహ్మాండం ఏదో చెప్తుంటాడు, ఏదో జోకులు కూడా చెప్తుంటారు. గత జన్మలో ఏదో కుక్కలాగా ఉంటావు, అందుకనే నీకు వాళ్ళు వాసన చూస్తున్నాడని చెప్పడం, నువ్వు వాసన చూడని వీళ్ళు చెప్పడం, ఇంకో ఏదో నాపుతున్నట్టు చెప్పడం, ఇట్లాంటివి కొన్ని హ్యూమరస్ గా చెప్తుంటారు. ఇవన్నీ కూడా వాస్తవాలే, నిజమే. అవి ఏంటంటే అందులో నుంచి మనకి కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ కాపాడుకుంటూ వచ్చినటువంటి పాజిటివ్ వైబ్సే ఇవాళ మనం ఈ సత్సంగంలో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. దీన్ని మనం గాఢత చేసుకుని సుస్థిరం చేసుకుంటే, విన్నది ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా, ఉన్నది ఉన్నట్టుగా మనం అందరూ నిలబడిపోవడం ద్వారా వేరే వాటితో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒక చోట మనం ఉన్నాం, దాని మీద అలాగే ఉంటే ఉంటుంది. దానికి ఏదైనా మనం చేయబోనామంటే ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఒక రాయి ఉంది, దాని శిల్పం చెక్కాలంటే ఒక్కొక్క రీతి. ఆ శిల్పం శివలింగం కావచ్చు, ఆ శిల్పం వెంకటేశ్వరం కావచ్చు, ఆ శిల్పం గాంధీ బొమ్మ కావచ్చు, ఆ శిల్పం కలాం బొమ్మ కావచ్చు. అవతలాని దృష్టిలో మనసులో ఏది ఆలోచన చేస్తే ఆ ఆలోచన ప్రకారం దాన్ని దిద్దుతాడు. శిలా నీవే శిల్పి నీవే అంటారు కదా, ఇంకా మోల్డింగ్ చేసుకోవటం. ఇది సేమ్ వే ఇక్కడ కూడా మనం అన్ని కూడా మనమే. మనం ఎలా అనుకుంటే యద్భావం తద్భవతి అంటున్నాగా. కనుక ఏదిగా ఊహించుకుంటే అది. నువ్వు జీవుడు అనుకుంటే జీవుడు, దేవుడు అనుకుంటే దేవుడు, అట్లా కాదంటే ఇంకోటి. సో ఒక్కొక్కరికి ఒకళ్ళు భక్తి మార్గంలో ఒకలాగా వాటిని సంబోధిస్తారు, జ్ఞాన మార్గంలో ఒకలాగా, సాంఖ్య మార్గంలో ఒకలాగా, రకరకాలుగా చూసుకుంటూ వస్తారు. ఆ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నదాని నుంచి డివేట్ అవుతున్నారు. ఎప్పుడైతే మనం మన స్వస్థానాన్ని వదిలిపెట్టి దూరం జరుగుతున్నామో దీనికి దూరం అయిపోతున్నాం. ఆలోచన ద్వారా కానీ ఆచరణ ద్వారా కానీ రకరకాల కరిక్యులమ్స్ ఫాలో అవటం వల్ల ఒరిజినాలిటీ నుంచి దూరం అవుతున్నాం. మనం మళ్ళీ దాని దగ్గర తీసుకురావాలంటే ఎన్ని లేయర్స్ అయితే దాని మీద వేస్తాం అన్ని లేయర్స్ రిమూవ్ చేసుకుంటూ రావడానికి అంత టైం పడుతుంది, అంత కష్టపడాల్సి వస్తుంది. ఆ టైం అన్నది జనరేషన్స్ కావచ్చు, యుగాలు కావచ్చు, ఇయర్స్ కావచ్చు, బర్త్స్ కావచ్చు, ఏంటన్నది మన చేతిలో మనకు తెలియని విషయం అది. కనుక ఇవన్నిటికీ పోస్ట్ పోన్ కాకుండా ఇంకోటి కాకుండా మనం ఎప్పుడు కూడా నేను సహజ స్వరూపంలో నేను ఆత్మగానే ఉన్నాను, ఉంటాను, ఆత్మనే. ఇది కాక నేను ఈ దేహము కాదు, ఈ పాంచభౌతిక శరీరం కాదు, ఇది ఏదో రాత్రి నిద్రలో వచ్చే కళ ఎలా చెరిగిపోయిందో ఇది కూడా అలాగే ఒక కళలాగా ఉంటుంది అన్నది మనకి వినగా బోధపడుతుంది. భ్రమరకీటకంగా ఏమైనా చెప్తూ ఉంటారు కదా, 9 గంటల చుంకారం చేస్తుంటే ఎట్లా మారిపోతుందో మనం కూడా అట్టగే మారిపోతాం. గొంగటి పురుగు సీతాకోక చిలుక ఎట్లా మారుతుందో మనం కూడా అట్టగే మారడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మనం ఇందులో కూర్చోవటమే దానికి గుర్తు. ఎందుకంటే 260 మంది 360 మంది ఉన్నారు గ్రూప్ లో, ఓ 15 మంది పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఈ 15 మందిలో ఏ కొద్ది మందో మాట్లాడగలుగుతున్నారు. కారణం అంటే రకరకాల సార్ చెప్పారు ఇందాక, ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా, రీప్రొడ్యూస్ చేయని పరిస్థితి కలెక్ట్ చేసుకుని, లేదంటే వాటికి రెండింటికి లింక్ మర్చిపోవడం పొరపాటున ఆ వయసు రీత్యా, ఇటువంటి రకరకాల షార్ట్ కమింగ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. అలా కాని వాళ్ళు వదిలిపెట్టేస్తే మిగతా వాళ్ళు కొంత ఇది చేసుకుంటుంది. నాకు నిజంగా చెప్పాలంటే గురువు గారు చెప్తున్నప్పుడు మనందరం కూడా అలా ఏకాగ్రతతో ఉంటున్నాం, లోపల తీసుకున్నాం. అప్పుడప్పుడు మనకి ఈ రకమైన ట్రీట్మెంట్ లేకపోతే రిట్రీట్ ఇవ్వడం ద్వారా ఆయన ఆబ్సెంట్ అయ్యి మన లోపల ఉన్నవేవో బయటికి తెప్పిస్తున్నారు ఆయన. మన లోపల నుంచి ఏం అనుకుంటున్నారు, ఈనాడు ఏం నేర్చుకున్నారు, ఏం చెప్తారు, ఏం చెప్పగలరు. ఇప్పుడు నిన్న రవి మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడంటే మంచి స్టాండర్డ్ అనమాట. అసలు అక్షరం పొల్లిపోయే సేమ్ గురుగారి తగ్గట్టు అతను జ్ఞాని అని చెప్పి అన్నాడు. చాలా ప్రేమగా మారవి అక్కడ నారవి అక్కడ పిలుస్తారు తప్ప పుట్టిగా రవి అని పిలుస్తారు. రవి ముందు చిన్న ఎగ్జెక్టివ్ కూడా ఉంటుంది. ఆ రకమైనటువంటిది అతనికి స్వతసిద్ధంగా దాన్ని స్టాండర్డైజ్ అయిపోయింది. అది ఇంకా వెనక్కిపోయేది లేదు. దాని తగ్గట్టుగానే ఆ చెప్పవలసిన మాట అంతా కూడా చక్కగా వచ్చింది. అది మిగతా వాడు ఇప్పుడు నేను చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడప్పటి నుంచో విన్నవి చదివినవి గుర్తొచ్చినవి ఏవో కలుస్తాను అంటే పోగేసి చెప్పేసిస్తున్నా. ఒక వరుసలో ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ లో పోటరా. అతను మాట్లాడితే ఏది కూడా వెనక ముందు పోకుండా చక్కగా వెళ్ళింది బ్యాలెన్స్డ్ గా. అది ఎప్పుడు వస్తుంటే క్లారిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ స్పీచ్.
కరెక్ట్. సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ గాఢంగా ఉన్నప్పుడు అది తప్పకుండా అది క్లియర్ గా వస్తుంది. అదే విషయం భగవాన్ చేసిన, ఇప్పుడు దక్షిణామూర్తి గారు మన గురువు గారు చెప్పిన, రవి చెప్పింది కూడా అదే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి వచ్చేస్తారు. అందరూ కూడా ఈక్వెంట్. అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంది, అక్కడ లేదు ఇక్కడ లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదు. అర్థమైందా మీకు? కొంచెం గజిబిజిగా మాటలు ఉపయోగించాను తప్ప అంతా ఒకటే. అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే. అక్కడ వేరు ఇక్కడ వేరు కాదు, జస్ట్ పొటెన్సీ తేడా. అదేమిటంటే మనం జన్మలను బట్టి పెంచుకుంటూ వచ్చి దాని మీద మ్యాటర్స్ పోయినటువంటి మలినాలు, ఆ మలినాలన్నీ తీసేయటమే వాసనలు, వాటిని తీసేయటం, దోష దర్శనాన్ని, వివేకాన్ని, వైరాగ్యం అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాటి ద్వారా మనం సంస్కరించుకుంటూ రావాలి. అలా వస్తే తప్పకుండా అందరూ కూడా ఆ నిజ స్వరూపాన్ని తెలుసుకోవటం వీలవుతుంది. తప్పకుండా అందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ గురువు గారి దగ్గర మనందరూ రావటం మన అదృష్టం. ఈ రోజు భగవాన్ రమణ మహర్షుల జన్మదినం. దాన్ని మన గురువు గారికి సమన్వయం చేసి మన వెంకటరావు గారు కూడా చెప్పారు. చాలా బాగుంది. ధన్యుణ్ణి. మంచిదండి. బాగా చెప్పారండి. నెక్స్ట్ రవి గారు ఉన్నారండి. అమ్మా నమస్కారం. ఒకసారి ఆల్రెడీ శ్రీనివాసరావు గారు మొత్తం విశదీకరించేశారు, చెప్పారు. ఒకసారి అది జన్మ, ఈ జన్మలోనే తమకు ఆత్మసిద్ధి కలుగదనని, మరు జన్మలో సాధ్యమేమో యత్నించి చూడవలనని సామాన్య జనులు అపోహపడతారు. దీనికి అర్థం లేదు. నీవు ఇప్పుడు ఆత్మవేను, అది క్రొత్తగా వచ్చేది కాదు. అదేనమ్మా. అంటే ఇక్కడ అసలు ఆత్మ అంటే మామూలు, ఇప్పుడు అంటే మనం కొంచెము గురువు గారి వెనక ఉండి కొంచెం ఏదో అవగాహన తెచ్చుకుంటున్నాము. అసలు జన్మ, కర్మ, జ్ఞానం అంటే ఏంటి అంతా. నిజానికి అసలు మామూలుగా ఒక జీవుడు ఈ పరిమితమైన జ్ఞానంతో అసలు ఆత్మ అంటే అదేదో ఒక క్లిష్టతరమైనదనేది, ఆత్మ విద్య అనేది చాలా క్లిష్టతరమైంది, చాలా అది ఎవరికి అందుబాటులో లేనిది. అది ఒక బ్రహ్మ విద్యని, దానికి ఎంతో ఉపాసన, లేకపోతే ఎంతో నియమాలతో, పూజలు పునస్కారాలతో అది అందరికీ సులభ సాధ్యం కాదని, అది కేవలం కొంతమందికే, అంటే కొన్ని అవతారాలు మాత్రమే భగవాను, లేకపోతే గురువు గారు లాంటి వాళ్ళు, లేకపోతే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఇటువంటి ఏ కొద్ది సత్పురుషులు వాళ్ళకే ఈ బ్రహ్మ విద్య, ఈ ఆత్మ జ్ఞానం అనేది అది వాళ్ళ వరకే అది పరిమితం అని, అది ఒక మొదటి నుంచి అలా జీవుడు భావిస్తున్నాడు. అంటే అది చాలా క్లిష్టతరమైందని, దానికి ఏ కొద్ది మందో, ఏ సెలెక్టెడ్ పీపుల్కో అది వరిస్తుందని, ఈ మోక్షం అనేది కొంతమందికి చనిపోయిన తర్వాత, దేహం దారిన తర్వాత అప్పుడు వచ్చేదని, ఇదంతా ఒక నానుడితో పాపం ఈ జీవుడు ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు. నిజానికి దానికి కారణం ఈ అజ్ఞానం. అంటే ఇప్పుడు ఏమనుకుంటాడంటే ఈ జీవుడు, నాకెందుకు ఈ జన్మలో, నాకు ఈ అవసరమే ఉంది, నేను వచ్చే జన్మలో చూసుకుంటాను హాయిగా. ఈ జన్మలో ఏ పూజలు పునస్కారాలు, ఏ నామ సంకీర్తనో, ఏ జపమో తపమో, ఏ గుళ్ళు గోపురాలు, ఏ కాశీలో వెళ్తే గంగలో స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తుందని, ముందు పుణ్యం సంపాదించుకోవాలని, ఆ పాపాలన్నీ ముందు తెచ్చుకున్న ఆ పాపాలు, జన్మాంతర పాపాలన్నీ పోవాలని, ముందు దానికి పుణ్యం సంపాదించుకోవాలని, ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటే అప్పుడు వాడు ముందు స్వర్గంలో కని, లేకపోతే పాపం చేస్తే నరకంలో కని, ఇలా ఒక రకమైన అజ్ఞానంతో జీవుడు ముందుకెళ్తున్నాడు. దానివల్ల అసలు ఆత్మ అంటే ఏమిటి, చైతన్యం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి అనేది తెలియదు. అసలు అది మరుగున పడిపోయింది. సో అది మరుగున పడిపోవటం వల్ల అది వీడు ఎంతసేపటికి జీవుడు ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఇలా పుణ్యక్షేత్రాలు, నదులు, లేకపోతే జపాలు, 108 సార్లు హనుమాన్ చాసి పారాయణలు, ఇవన్నీ ఎన్నో చేసుకుంటూ, చాలు నాకు ఈ జన్మలో ఇంతకన్నా నాకేముంది, నాకు భగవద్లో
ఈ భక్తి భావాన్ని పెంచుకుంటూ ఇగో నాకు ఈ పిల్ల పాపలు ఈ ఫ్యామిలీతో మమకారం పెంచుకుంటూ ఉమ్, ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి నేను నాకు కావాల్సింది అప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను చూసుకుంటాను ఎందుకు వచ్చింది తిప్పలు అనుకొని మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంకా ఇంతకన్నా ఏం చేస్తాం అందరినీ వదిలించుకున్నాము ఇక ఇక అంటే ఇంకొకటి ఏంటంటే అది ఆ బ్రహ్మ విద్య అనేది అదేదో అడవుల్లోకి వెళ్ళి ఆ ఈ గృహస్థాస ధర్మాలు అంటే వదిలేసుకొని 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు గృహస్థాస ధర్మ పూర్తి చేసుకొని అప్పుడు వానప్రస్థం తీసుకొని అప్పుడు సన్యాసం తీసుకొని అప్పుడు సాధన చేస్తే ఆ సాధనతో వచ్చేది బ్రహ్మ విద్య అనుకొని ఇలా రకరకాల అజ్ఞానంతో అవగాహన లేక ఆ ఇలా నడుస్తూ ఉందన్నమాట. అంటే ఏదో అంటే లేదంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక 12 ఏళ్ళు శుశ్రూష చేసి ఆ గురువు చెప్పెట్టిన కఠిన పరీక్షల్లో తను పాస్ అయ్యి ఇలా చేసుకుంటూ వెళ్తే అప్పుడు గురువు ఒకానొక సమయంలో నీకు బోధించి బ్రహ్మ విద్యను బోధిస్తాడని అప్పుడు నీవు దానికి ఎలిజిబుల్ అవుతావని ఇదంతా అంటే ఇలా ఒక రకమైన పాపం అంటే తెలుసుకోలేక ఇది జీవుడు తప్పేం కాదు అంటే అలా అలా పడిపోయింది అంటే తరతరాలుగా అలా ఈ దాంట్లో జీవుడు పాపం కొట్టుమిట్టాడుతున్నాడు అనమాట. సో అలా అంటే అది బ్రహ్మ విద్య అనేది ఇంత చేస్తే తప్ప అది అందదు అన్న భావనలో ఉండిపోయాడు ఈ జీవుడు. దానికి కారణం ఇంకోటి కూడా ఇది ఒక రకమైందంటే ఇంకోటి ఏంటంటే ఈ జన్మలో అంటే అసలు తనకు ఒక జన్మ ఉందని తను ఆ జన్మకి మరణం ఉందని ఇలా అనుకుంటాడు మళ్ళీ. సో ఇప్పుడు నేను పుట్టాను కాబట్టి నేను మరణిస్తాను అంటే అక్కడ ఏది పుట్టింది ఏది మరణించింది అనేది క్లారిటీ లేదు. అంటే గురువు గారు చెప్తారు అంటే దేహ పుట్టుక నీ పుట్టుక కాదురా నాయన, దేహ ధర్మాలు నీ ధర్మాలు కాదు, దేహానికి ఒక ధర్మం ఉంటుంది, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దేహం పుట్టుకుంటుంది, దానికి అది నశిస్తుంది. అంటే ఇక్కడ అంటే నేను అంటే ఒక దేహం, ఇగో నేను నా స్వరూపము, నేను ఒక దేహాన్ని అని ఆ దేహంతో తాదాప్యం చెంది నేను జన్మ తీసుకున్నాను, ఇగో పలానా వంశంలో పుట్టాను, సో కాబట్టి నాకు కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పూర్తి చేసుకుంటే తప్ప నాకు ఇవి చేసిన తర్వాత నాకు అప్పుడు చివరిది బ్రహ్మ విద్య. ముందు ఇవన్నీ నేను ముందుకు తీసుకెళ్లి అన్ని ఆశ్రమ ధర్మాలు అన్ని పాటించి అప్పుడు నాకు చివరిలో 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి అప్పుడు నేను ఆత్మవిద్య స్టార్ట్ చేస్తాను అనుకొని ముందుకెళ్తాడు. అంటే దానికి అంటే ఇవన్నీ అంటే దేహం పుట్టుక నువ్వు పుట్టుక అనుకొని నాకు ఒక జన్మ ఉంది, మళ్ళీ నేను దానికి ఒక నేను మరణిస్తే అది నేను మరణించాను అనుకుంటాడు. నిజానికి అక్కడ దేహం సాలిస్తుంది. దేహం అనేది ఒక జడము. అది గురువుగారు చెప్తుంటారు, దేహం ఎప్పుడు నేనున్నా నేను నువ్వు ఎవరివంటే మాట్లాడదు అది అసలు. ఇప్పుడు ఒక చెయ్యి కట్ చేసి పక్కన పెట్టినా అది మాట్లాడదు, అదొక జడ పదార్థం. ఇప్పుడు అలాంటప్పుడు శవం ఉంది, దేహం రాలిపోయి పక్కన పెడతారు, మిగతా చుట్టుపక్కల అందరూ మాట్లాడుతుంటారు, దానికి ఏమన్నా వినిపిస్తుందా, కనిపిస్తుందా, అది ఏమన్నా చెప్తుందా? మరి అది నిజంగా ఉంటే గనక లేచి చెప్పాలిగా, అరే నేను పోలేదురా, నేను ఉన్నాను రానని. అంటే దేహం ఒక జడం ఉంది, అదే అంటారు భగవాను, దేహం అనేది జడము. ఇక ఆత్మ అంటావా, దేహము చెప్పదు నేనున్నాను అని, ఆత్మకి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. ఈ మధ్యలో ఈ అటు ఇటు కాకుండా చిత్ జడ గంధి అని చెప్తారు భగవాన్. అంటే ఈ మాయా నేను ఈ అటు జడము కాక ఇటు పూర్ణ జ్ఞానము కాక ఈ పరిమితమైన జ్ఞానంతో నేను అంటుంది. అంటే నేను అంటే ఫస్ట్ ఆ దేహంతో తాదాపించింది, నేను అంటే దేహం అని చెప్తుంది. ఇగో పలానా నేను అంటే దేహము, 6 అడుగుల దేహము, నా పేరు రవికుమారు అని దాంతో నామము రూపంతో తాదాప్యం చెందుతుంది. ఆ ఆలోచనతో తాదాప్యం చెంది అదే నిజం అనుకొని, ఆ పరిమితమైన జ్ఞానంతో అదే నిజం అనుకొని దీనికి ఒక జన్మ ఉంది, దీనికి మళ్ళీ ఒక మరణం ఉంది అని ముందుకెళ్తూ ఉంటుంది. అంతేకాని అసలు ఆత్మ గురించి తెలుసుకోదు అది అసలు ఆత్మ గురించి తెలియదు, అసలు కనీసం అవగాహన కూడా చేసుకోలేదు. అంటే
అంటే ఇప్పుడు ఈ జీవుడు ఏమనుకుంటాడంటే ఇంత చేస్తే గాని లేదంటే నేను ఒక అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేస్తే గాని నాకు ముక్తి రాదు, లేదంటే అరుణాచలంలోకి వెళ్ళి ఒక 12 ఏళ్ళు తపస్సు చేస్తే అప్పుడు నాకు భగవంతుడు కరుణించి నాకు మోక్షం ఇస్తాడు. ఇప్పుడు కుదరకపోతే ఆ చివరి నిమిషంలో రామ రామ కృష్ణ కృష్ణ అంటే ఆ అంతిమ గడియల్లో ఏదైతే అనుకుంటామో అదే మళ్ళీ నేను జన్మ తీసుకుంటాను, కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో చక్కగా నేను వచ్చే ఆ గడియల్లో అనుకుంటాను. ఇప్పుడు అంటే వీడికి ముందే తెలియదు ఆ గడియల్లో ఏమనుకుంటాడో, వీడు ఊహించుకుంటుంటాడు. రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటే వచ్చే జన్మలో కూడా నేను మళ్ళీ ఒక నారాయణుడు భక్తిగాను రాముడు భక్తిగాను పుడితే అప్పటి నుంచి మళ్ళీ మొట్టమొదటి నేను నేర్చుకుంటాను అని ఈ రకమైన అజ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎలా అంటే ఈ జీవుడు ఇంత అంటే మమకారం పెంచుకుంటాడు అన్నిటితో. అదేదో ఒక కథ ఉంది. ఒక తండ్రి 3 పిల్లలు ఉంటారనమాట. ఆ పిల్లలకి అతనికి అంటే అంతిమ గడియల్లో ఉన్నాడు. అతనికి ఇది పెద్ద వ్యాపారం ఏదో పెద్ద కిరాణా కొట్టు పెద్ద వ్యాపారం ఉంటే ఈ కొడుకులు అన్ని చూసుకుంటారు, 3 కొడుకులు. సరే అంతిమ గడియల్లో ఇంకో 5-6 సెకండ్లో దేహం చాలిస్తుండగా అందరూ వచ్చి చుట్టూతా ఉంటారన్నమాట. అదే ఒక్కొక్కడిని చూసుకుంటాడు. పెద్ద కొడుకు వచ్చాడా అంటే ఇదిగో పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నాడు, నీ కుడి పక్కన ఉన్నాడు. ఇదిగో చిన్న కొడుకు ఇదిగో నీ ఎడం పక్కన ఉన్నాడు. ఆ మధ్య వయస్కుడు ఏదంటే అది ఎదురుగా ఉన్నాడు చూడు అని చెప్తూ ఉంటారు. మరి అందరు ఇక్కడికి వస్తే మరి ఆ కొట్లో ఎవరు ఉంటారా అన్నాడు. అంటే చివరికి చివరికి 5 సెకండ్లో పోతున్నా కూడా వాడికి ఆ కొట్టు మీద మమకారం. మీరు 3 ఇక్కడే ఉంటే ఆ కొట్లో ఎవరు కూర్చుంటారు అన్నట్టు అంటాడు అనమాట. అంటే అంత జీవుడు అంత మమకారం పెంచేసుకుంటాడు అనమాట. ఈ యొక్క నామరూపాలతో మమకారం పెంచుకొని ప్రాపంచిక విషయాలతో మమకారం పెంచుకొని చివరికి అసలు ఆత్మ గురించి తెలుసుకోవాలని, లేదు అసలు ఒక ఆత్మ ఒకటి ఉందని, బ్రహ్మం అనేది ఒకటి ఉందని, చైతన్య పదార్థం సత్య పదార్థం ఒకటి ఉందనే తెలియదు అసలు. అంటే అంతగా ఈ మైమర్చిపోయి అంత మమేకం పొందుతాడు అనమాట. అంటే ఈ జీవ జగత్తు ఒక భగవంతుడు నాకు విడిగా ఉన్నాడని, నాకు ఒక ప్రపంచం నేను విడిగా చూస్తున్నాను, భార్య పిల్లలు వీళ్ళందరితో మమకారం పెంచేసుకొని ఈ జీవితాంతం వాళ్ళతో మమేకం పొంది ఈ అంటే ఎన్నో పారాయణలు ఎన్నో నామ సంకీర్తనలు చేసుకుంటూ చాలు ఇది ఇంతకన్నా మనకేం కావాలి, ఇది ఇంత చేస్తే భగవంతుడు ఎప్పుడో మోక్షం ఇస్తాడు, మనకి ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మోక్షం ఇస్తాడు అని అనుకుంటూ పాపం అంత అజ్ఞానంలో బతికేస్తుంటాడు అనమాట. అంటే అందుకనే గురువు గారు చెప్తుంటారు, అసలు దేహం పుట్టుక నీ పుట్టుక కాదు నాయన. ఎందుకంటే దేహము ఇప్పుడు అది మనకి ఎప్పుడు చెప్పదు, నేను అంటే ఫలానా అని చెప్పదు. ఈ ఆత్మ కూడా చెప్పాల్సిన అవసరం అది అసలు ఎప్పుడు చెప్పదు. ఇటు ఈ మధ్యలో వచ్చిన ఈ పరిమితమైన జ్ఞానము అది కేవలం అది నేను అంటే దేహం అని చెప్తుందే కానీ స్వరూపం చూపించదు మళ్ళీ. ఇప్పుడు నేను అంటే అది కేవలం అది నేను అంటే ఫలానా వ్యక్తిని ఫలానా పేరుంది అని అనుకుంటుందే తప్ప అది దానికి ఒక స్వరూపం అంటే మళ్ళీ చూపించదు మళ్ళీ. అది అంటే అది అక్కడ అందుకనే అక్కడ సో ఈ మనకి గురువు గారి ద్వారా ఏంటంటే ఇదిగో అక్కడ మనకి ఈ ఇగ్నోరెన్స్, ఈ అజ్ఞానంలో మనము కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఇదంతా అజ్ఞానము. ఇది కేవలం నీ అజ్ఞానం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అంటే ఏది నశించేది, ఏది సత్య పదార్థము, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనవి. మన కళ్ళ ముందు ఎంతో మంది రాలిపోతున్నారు, ఎన్నో దేహాదులు రాలిపోతున్నాయి. సో ఇవన్నీ మనం చూస్తున్నా కూడా ఇంకా మనము ఆ మృత్యువు గురించి ఆలోచించం అసలు. అంటే ఈ దేహము ఈ చావు పుట్టుకలు ఈ దేహానికే అని ఆలోచించం. ఎంతసేపటికి నేను పోయాను, నేను బతికాను, లేకపోతే పలానా వ్యక్తి చనిపోయాడు, మళ్ళీ పలానా వ్యక్తి మళ్ళీ పుట్టాడు, ఇలా అనుకుంటాం. కానీ నిజానికి గురువు గారు చెప్తుంటారు, దేహానికి చావు పుట్టుకలే కానీ ఈవెన్ ఈ పరిమితమైన జ్ఞానానికి కూడా చావు పుట్టుకలే. అది గురువు గారు చెప్తారు కదా, ఆత్మను అంటి పెట్టుకొని ఉంటుందని. ఎందుకంటే అది జ్ఞానం కదా. జ్ఞానానికి చావు పుట్టుకలు ఎక్కడున్నాయి? పరిమితమైన జ్ఞానము అది మాయా నేను అనేది ఒక జ్ఞానం. అది
అది జ్ఞానం కదా అమ్మా, పరిమితమైన జ్ఞానం. అది పూర్ణ జ్ఞానం. అది అది ఎట్టాగో అసలు దానికి అది దానికి అన్యత్వం లేదు, ఆలోచన లేదు. ఈ పరిమితమైన జ్ఞానము అది కూడా దానికి చావు పుట్టుకలు లేవు. అది కేవలము ఈ దేహము రాలిపోయిన తర్వాత అది కేవలం మళ్ళీ గురువు గారు చెప్తున్నట్టు అది ఆత్మను అంటి పెట్టుకొని ఉంటుంది. మళ్ళీ ఇదిగో ఈ థీరీ లాగా మళ్ళీ ఇంకో ఈ ఎందుకంటే ఇక్కడ వీడు కర్మ ఉంటే జన్మ ఉంటుంది అంటారు కదా గురువు గారు. సో నేను చేస్తున్నాను అంటే దానికి ఒక కర్మ అనుభవిస్తున్నాడు, మళ్ళీ దాని యొక్క సుఖ దుఃఖాలు వీళ్ళు అనుభవిస్తుంటాడు అనమాట. అందుకని ఈ దేహ ధర్మాలు నావనుకుంటాడు, ఈ దేహ ధర్మాలు కూడా నావనుకుంటాడు. నిజానికి దేహంకి ధర్మాలు వేరు, ఆ పరిమితమైన జ్ఞానము అది వేరు. ఇది మధ్యలో వచ్చి తాదాప్యం చెందుతుంది అంతవరకు. ఈ దేహం రాలిపోయిన తర్వాత ఆత్మను అంటి పెట్టుకొని ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి ఈ విధంగా ఆ జీవుడు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చూసుకోవచ్చు అనుకున్నట్టుగా భావిస్తాడు. ఆ తర్వాత ఏంటమ్మా ఇంకోటి ఏదో చెప్పారు, అది ఈ జన్మలోనే తమకు ఆత్మసిద్ధి కలగదనని మరి జన్మలో సాధ్యమేమో యత్నించి చూడవలనని సామాన్య జనులు అపోహపడతారు. దీనికి అర్థం లేదు, నీవు ఇప్పుడు ఆత్మవేను, అది క్రొత్తగా వచ్చేది కాదు. అవునమ్మా, కరెక్ట్. సో దీనికి అర్థం ఇప్పుడు మనం చెప్పిన దానికి అసలు ఈ జన్మ వచ్చే జన్మలో ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో చేసుకుందాం అనుకుంటాడు ఇంతకా దీనివల్ల అజ్ఞానంలో. నిజానికి ఆత్మ అనేది ఆల్రెడీ సిద్ధించి ఉంది, అది కొత్తగా సిద్ధించేది కాదు. అది ఏదో 12 ఏళ్ళు సాధన చేస్తే నాకు ఆత్మసిద్ధి వస్తుంది అనేది చాలా అది ఒక పెద్ద అపోహ. అది గురువు గారు చెప్తారు, ఆలోచన లేని మనస్సే ఆత్మ అని చెప్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఆలోచనలు అంటే ఆత్మ అనేది అసలు నేనేదో ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు గురువు గారి చుట్టూతో తిరిగి, లేకపోతే ఇంకో గురువు గారి చుట్టూ తిరిగి అక్కడ ఏదో ఆయన ఒక విద్య బోధిస్తే అది ఆ బ్రహ్మ విద్య బోధిస్తే అది పాటించి దాన్ని సాధన చేసి చివరికి అది బ్రహ్మ విద్య సంపాదించడం అలా ఉండదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ సిద్ధించి ఉంది, ఇది ఆల్రెడీ అది ఉన్నదే జ్ఞానం కాబట్టి అది ఆల్రెడీ సిద్ధించి ఉంది. నువ్వు కొత్తగా తెలుసుకునేది కాదు అది. ఒక ఇన్ని సంవత్సరాలు మనకు అపోహ తొలగిస్తా ఉన్నారు అంతే అండి. అవునవునవునమ్మా, అవును. అంటే అపోహ తొలగిస్తున్నారు అంటే అది కొత్తగా సిద్ధించేది కాదు కాబట్టి ఆల్రెడీ సిద్ధించి ఉంది కాబట్టి ఇక నువ్వు సాధించేది ఏముంది ఇక్కడ అసలు? ఇప్పుడు ఉన్నదే జ్ఞానము, ఇదంతా భ్రాంతి, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికి కారణం ఆలోచనలు లేకపోతే అది అది మూలంలోనే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నట్టు నేను అనే ఆ మొదటి ఆలోచన ఎక్కడ పుడుతుందో అది అది అక్కడ అణిగిపోతే అక్కడ ఉండేది ఇంకా మూలమే, అక్కడ ఉండేది జ్ఞానమే. అంటే గురువు గారు మనకి ఇంకా చక్కగా ఆ ఆలోచనలు వెంబడి పరిగెత్తకుండా నువ్వు ఆలోచన లేని స్థితిని, నిశ్చల తత్వే జీవన్ముక్తి కాబట్టి నువ్వు ఆలోచన లేని స్థితిని నువ్వు అలవాటు చేసుకోగలిగితే అది 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 ఆత్మగా నువ్వు అక్కడ ఆ మూలంలోనే అది ఆ ట్రేస్ అంటారు కదా గురువు గారు, అది అదేంటి ఆ లైట్ ని మనము ట్రేస్ చేస్తే ఆ పక్క గదిలో ఈ చిమ్మ చీకటి నుంచి అది మనము లోపలికి ఆ వెలుతుల్లోకి వెళ్ళినట్టుగా నువ్వు ఎప్పుడైతే ఆలోచన లేని స్థితిలో నువ్వు అలవాటు చేసుకున్నట్టయితే అక్కడ అది అక్కడ ఉండేది మూలమే. ఇంకా అంటే ఆ గురువు అనుగ్రహం చేత మూలంలోకే నిన్ను అది కొని కన్ఫర్మ్ చేస్తుంది. అంటే అక్కడ భగవాన్ చెప్పినట్టు ఆ మొదటి ఆలోచన నేను ఏదైతే అది ఎక్కడైతే ఉద్భవిస్తుందో దాన్ని అక్కడే మనము ఆ విచారణ ద్వారా కానీ లేకపోతే ఇంకా ఏ విధమైన కానీ అది మనం ఆలోచన మనం అక్కడే అణిచినట్లయితే అది అక్కడ ఉండేది మూలమే కాబట్టి అక్కడ ఉండేది చైతన్యమే కాబట్టి అది ఉండేది జ్ఞానమే కాబట్టి సో నీకు అడ్డు కేవలం ఆలోచనలే ఇక్కడ. కాబట్టి ఆ ఆలోచనలు నిశ్చల తత్వ జీవన్ముక్తి ఆలోచన లేని స్థితిని కనుక మనము అలవాటు చేసుకుని వెళ్తే ఆ మనస్సు ఆ నిర్మలమైన ఆ మనస్సుని మనం అలవాటు చేసుకుని వెళితే అక్కడ ఆ మూలమే ఆ జ్ఞానమే తనకు తానుగా ప్రకాశించి ఆ అనుభవం కూడా జ్ఞానానికే తనకు తాను ఆ అనుభవం కూడా జ్ఞానానికి కూడా తనకు తానుకు ప్రకాశించి అక్కడ ఉండేదే శాంతి, ఇంకా అదే సుఖము, అదే శాంతి, అదే ఆనందం.
సో కాబట్టి అది ఎప్పుడూ ఉండేదే, కొత్తగా పొందేది కాదు అని ఇక్కడ చెప్తున్నారమ్మా. అది ఆల్రెడీ సిద్ధించి ఉంది, మనం సాధన చేస్తే వచ్చేది కాదు. సో అదేదో జన్మలు నువ్వు చేయాల్సిన ప్రక్రియ కాదు, ఈ క్షణమే, ఎట్ ది మూమెంట్ అంటారు కదా గురువు గారు. ది మూమెంట్, ఈ క్షణంలో నువ్వు 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 పరిపూర్ణమైన జ్ఞానము, నువ్వు పరిపూర్ణమైన చైతన్యవంతుడివి. దానికి నువ్వు అది అంటారు కదా, ఊరక ఉండు, అంతకు మించి నువ్వేం చేస్తావు, ఊరక ఉండు. ఈ క్షణం నువ్వు పరిపూర్ణమైన జ్ఞానవంతుడివి, నువ్వు చైతన్యవంతుడివి, నువ్వు ఆనందమయుడివి, నువ్వు శాంతమయుడివి అని అంటారు కదా. సో దానికి కొత్తగా నువ్వు సాధించేది ఏముంది, నువ్వు ఆల్రెడీ శాంత స్వరూపుడు అయితే నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సో అది కాబట్టి ఆల్రెడీ సిద్ధించి ఉంది. దానికి నువ్వు జన్మాంతరం తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నా. బాగా చెప్పారండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. రోహిణి గారు, సరోజ గారు, ఎవరైనా చెప్తారండి? గంగయ్య గారు ఉన్నారు, ఇంకా 2 minutes ఉంది. అదే టైం అయిపోతుంది కదమ్మా. బాగుంది, బాగా చెప్పారు. అంతే, బాగా చెప్పారు. పోస్ట్ పోన్మెంట్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో ఏదో చేస్తామని అనుకోకుండా ఉంటే అది ఇప్పుడు ఆత్మగానే ఉంది, ఆత్మగానే ఉన్నాం. నేనుగానే ఈ నేను లేదు, నేనుగానే నేను ఉన్నా. బాగుంది, బాగా చెప్పారు రవి గారు, చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా చెప్పారు, ఎక్కడ డౌట్స్ లేకుండా. అవునండి, అవును. పోస్ట్ పోన్మెంట్ చేయండి, రేపేదో భవిష్యత్తు అది చేస్తే కాదు, ఇప్పుడు ఈ క్షణం ఊరకుంటే నువ్వు ఆత్మవే. ఊరకుండా వ్యక్తికి సంబంధించింది కాదు, మనస్సు మౌనంగా ఉంటే ఆలోచనలు బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఉంటావు అంటారుగా. గురుదేవులకి పాదాభివందనం, రమణ జయంతికి అందరికీ పాదాభివందనం. నమస్కారం అమ్మా. నమస్కారం. రోహిణి గారు చెప్తారండి, సరోజ గారు కానీ ఇంకా 1 minute. పద్మజ గారు టైం అయిపోతుందిగా. పర్వాలేదు, చెప్పండి. అది పాటికి అది 1 minute కూడా, హాఫ్ మినిట్ కూడా ఉంటుందో ఉండదో మరి. పర్వాలేదులేండి. అందరికీ నమస్కారము. గురువుగారు చెప్పినట్టు అది ఎప్పుడు ఉండేదే సత్యం అనేది. సత్యం అనేది ఎప్పుడు ఉండేది, ఆత్మ అనేది ఎప్పుడు ఉండేది. కానీ ఆత్మని నేనేదో తెలుసుకోవాలి, అది నేను సంపాదించుకోవాలని అనుకోవడం, జీవుడు అపోహతో ఉంటాడు. అది ఏదో సాధన వల్ల, తపస్సు వల్ల, మంత్ర జపం వల్ల, రవి గారు చెప్పినట్టు అలానే ఉంటాడు. కానీ గురువు గారు చెప్పినట్టు మనం నిద్రాస్థితిలో సుషుప్తి జాగ్రత్త అన్నమాట. అంటే జాగ్రత్త అవస్థలో నిద్రాస్థితిలో ఉంటే అది ఖచ్చితంగా ఆ స్థితికి వస్తామమ్మా ఆటోమేటిక్ గా. అంటే అనుభవం, అంటే నేను ఆ స్థితిలో ఉంటున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ధైర్యంగా. ఆలోచన లేకపోతేనే అక్కడ నీకు ఆత్మస్థితిలో ఉన్నట్టే ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేనెవరనేసరికి ఆటోమేటిక్ గా ఆలోచనలు కట్ ఆఫ్ అయిపోతాయి. ఆలోచనలు కట్ అయిపోతే నువ్వు నిద్రాస్థితిలో ఉన్నట్టే. అంటే అక్కడ మౌనమే రాజ్యం వెళ్తుంది, ఇంకా వేరేది ఉండదు అనమాట. అక్కడ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ తన తానే ఉంటుంది. ఇంకా జీవుడు దేహము పరిమితమైన తత్వం అంటూ ఉండదు అసలు అక్కడ. అనంతమైన ఆ చిదాకాశం అనంతమైన ఆకాశంగా విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ ఎంత